తర్వాత అసలు బేసిక్‌గా చాలా మందిలో జరిగిన ఒక చిన్నపాటి చర్చ అది. ఆహ్, కొన్ని చోట్ల, కొన్ని సందర్భాల్లో దాని గురించి చిన్న డిస్కషన్ కూడా జరిగింది. అదేంటంటే 'సదాశివ సన్యాసి' పాట వేటూరు గారు రాసింది. వాటిని కరెక్షన్స్ మళ్ళీ చేయడం జరిగింది అని ఏదో ఒక టాక్ సినిమా ఇండస్ట్రీలో ఉందండి. వేటూరు అది గారు ఏంటి అది? కాదు యాక్చువల్‌గా సీతారామ శాస్త్రి గారు రాశారని చాలా మంది అనుకుంటారు. ఆ! ఎందుకంటే అప్పట్లో ఒరవడి త్రివిక్రమ్ గారు, సీతారామ శాస్త్రి గారి సినిమాలు చాలా వచ్చాయి కదా! ఆయన అనుకున్నారు. బట్ తర్వాత నేనని తెలిసిన తర్వాత అంతే. వేటూరు గారి పేరు ఎక్కడా లేదే. అవునా? లేదు. ఎవరో ఎక్కడో ఒకసారి ఒక రికార్డింగ్ లేదు. థియేటర్‌లో నేను అదేంటి వేటూరు గారు రాయడానికి ఆ టైమింగు, ఎందుకంటే నాకు ఆయనతో చాలా ఎక్కువ సహచర్యం కాబట్టి. కాదు. గురువు గారి పాట అని అనుకున్నారు కొంతమంది. అంతే. ఓకే. అది అసలు అది కూడా త్రివిక్రమ్ గారికి ఆయనకి ఉన్న అనుబంధం ప్రకారం అనుబంధం దాన్ని పురస్కరించుకుని అనుకున్న మాట అంతే. అదే అంటే ఏదో ముందు రాశారు గానీ కొన్ని లైన్స్ మళ్ళీ మార్చుకోవాల్సొచ్చింది. అందుకే అది రామజోగయ్య శాస్త్రి గారు మార్చారు. లేదు. ఆయన పాట మార్చండి నేను అవసరమా? లేదు. ఓకే. అసలు ఆయన రాశాక దాన్ని మార్పులు చెప్పినట్టు అసలు. అదే ఏదో అలాంటి డిస్కషన్ ఇండస్ట్రీలో ఎప్పుడైనా మీతో కలిసినప్పుడు అడుగుదామని నేను మనసులో అది ఆ జ్ఞాపకాన్ని దాచాను. అలాంటివి నాకు అసలు అట్లాంటి ఓవర్‌లాప్‌లు జరగలేదు. పైగా నేను సందర్భంగా ఒక పాట ఇద్దరు రాస్తున్నారని తెలిస్తే అసలు కాన్షియస్‌గా అటువైపు వెళ్ళను. నేనుగా వాళ్ళకి డిక్లేర్ చేసి విరమించుకుని వచ్చేస్తాను. ఓకే. సరైన వ్యవహారం కాదది. ఇప్పుడు మీరే రాసిన 2 వెర్షన్స్‌లో కావాలంటే పల్లవులు, చరణాలు మార్చుకోవచ్చు కానీ ఎందుకంటే అవతల కూర్చున్నది నా సోదరుడే. నా సోదరుడితో నాకేమిటి పోటీ. అలాంటి సందర్భాలు వచ్చాయండి? జనరల్‌గా చెప్తున్నా. బాగుంది. అండ్ వి విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ అండి. థాంక్ యూ. ఎందుకో ఇప్పుడు మాట వినిపిస్తే వేటూరు గారు, శాస్త్రి గారు, రామజోగయ్య శాస్త్రి గారు అన్న ఒక ఆర్డర్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. నిజంగా ఐఎమ్ రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. దాన్ని ఆర్డరు అనకపోయినా అంటే ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెటూరులో పెట్టిన రామజోగయ్య శాస్త్రి ఇక్కడ దాకా రాగలిగాడంటే వాళ్ళ సరసన ఒక పేరుగా వాళ్ళు రాసిన గురువు గారితో పాటు ఆయన రాసిన సినిమాలో ఏదో పాట రాసి ఉంటా, ఆయనతో పాటు నా పేరు కూడా పట్టం అనేది. సో కొంతకాలం తర్వాత కవులు రచయితలు వాళ్ళకన్నా ఇప్పుడు వేటూరి సుందరరామూర్తి గారి పేరు అయితే ఒరిజినల్ గానే చాలా పెద్ద పేరు. సింగిల్ కార్డ్ వేస్తే మొత్తం స్క్రీన్ అంతా ఉండేది ఆయనది. సరే సీతారామ శాస్త్రి గారు కొన్నాళ్ళు సిరివెన్నెల్లో వేశారు. తర్వాత అది మానేసి సీతారామ శాస్త్రి గారిని వేయడం మొదలెట్టారు. మీకు మాత్రం మీకు వచ్చేసరికి సరస్వతి పుత్ర అని ఇన్వర్టెడ్ కామాలు రామజోగయ్య శాస్త్రి. కృష్ణ గారికి శాతకర్ణి సినిమాకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎక్కడో ఆ బీజం మనసులో ఉంది. మా అమ్మగారి పేరు సరస్వతమ్మ. అది ఇచ్చిన బిరుదు కాదా? లేదు, మా అమ్మగారి పేరు సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి. ఎక్కడో ఆవిడ అంటే మనమంటూ ఉనికితో ఉండి ఊపిరి తీసుకున్నామంటే వాళ్ళేగా కారణం. ఎక్కడో కృతజ్ఞత చెల్లించాలనిపించింది నాకు. సో సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అంతే. అమ్మకి నివాళి అంతే. అది అంతేనా? అదే అంటే మీకు మీరు పెట్టుకున్నదే అది? నేను అనుకున్నది అది. అంతేనా? అంతే. అది చాలా మంది ఏమనుకుంటారంటే మీకు ఇచ్చిన బిరుదు లేదు. లేదా ఏ కళా ఈ కాలంలో బిరుదులు ఎవరు ఇస్తున్నారు? ఎవరితో? దీనికి ఏముంది? ఓపెన్‌గా నేనే చెప్పాక. అదేలేండి. నేను మా అమ్మగారికి చెల్లించుకున్నటువంటి గౌరవం అది అంతే. అదే ఇండస్ట్రీలోని బయట పబ్లిక్ కి చాలా మంది తెలియదు, చాలా మందికి తెలియదు. ముసుగుల గుద్దులాటే ఉందో నేనే అంటున్నానుగా, నేనే చెప్పాను అంతే. సో మీరే పెట్టుకున్నారు. సౌజన్యం చేశారండి? గుర్తులేదు. సౌజన్యంతో యాక్చువల్గా నాదే ఉంది. ఇప్పుడు మా అమ్మగారు నేను గౌరవించుకుంటాను అంటే ఆ విషయాన్ని గౌరవిస్తూ ఇండస్ట్రీ వాళ్ళు దాన్ని ఆమోదిస్తున్నారు. పొలిటికల్ వీడియోలో అక్కడ ఇక్కడ పేరు వేయడం అంటే దానికి మీ పాటల్లో ఉండే ఔన్నత్యం కూడా కారణం అండి. ఎందుకంటే సరస్వతి పుత్ర అనగానే లేదు సార్, ఇది చిన్న జీవితం హ్యాపీగా. పాట గీట పక్కన పెడితే ద వే వీ కండక్ట్ అవర్ సెల్స్, మనం ఎలా నడుచుకుంటున్నాం, నలుగురితో ఎలా మాట్లాడుకుంటున్నాం, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను ఒకటైతే, మిగతా 10 మందితో ఎలా మాట్లాడుతాను అనేది నాగేంద్ర కుమార్ గారి దృష్టిలో ఎలా రిజిస్టర్ అయింది అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇవన్నిటి సమాహారమే, తర్వాత వస్తాయి. ఇది కరెక్ట్గా ఉంటే అది అందగిస్తుంది, అది గొప్పగా ఉన్నా ఇది కరెక్ట్గా లేదంటే ఎక్కడో తేడానే. సో అన్ని రకాలుగాను మనం తల్లో నాలుగులాగా అందరికి ఆమోదయోగ్యంగా ఎవరిని నొప్పింపక. తల్లో నాలుగు కాదు, మీరు తల్లో పాళీగా ఉంది. సరేదో అలా ఉండటంలో జీవితం అందం ఉంది. సో అలా ఉంటే సో వాళ్ళది గొప్పతనం, వాళ్ళ సౌజన్యానికి నిజంగా నేను శిరస్సు నమస్కరించాలి.
అదేలేండి మీకు బాగా సూట్ అయింది అంతే. మీ మదర్ పేరు సరస్వతి అవడం. కవులు రచయితలు అందరూ సరస్వతి దేవి పుత్రులే కాబట్టి అది బాగా మ్యాచ్ అయింది, మీకు బాగా వర్కౌట్ అయింది ఆ టైటిల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.